వెంకటేశ్వర స్వామిని బజారుకు ఈడ్చాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారని, ఆయనతో పెట్టుకుంటే వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని చాలాసార్లు చెప్పారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశారని తెలిపారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ తెలిపిందని కుప్పల్లో మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయి. నేను ముఖ్యమంత్రి అయ్యాక స్వామివారి పవిత్రతను కాపాడడానికి, తిరుమలను ప్రక్షాళన చేయడానికి, పూర్వ వైభవం తీసుకురావడానికి టీటీడీ ఈవోగా శ్యామలరావును పంపాను. ఆయన ఈ క్రమంలో నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చి నమూనాలను ఎన్డీడీబీకి పంపారు. అక్కడ చేసిన పరీక్షల్లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని నిర్ధారణ అయ్యిందన్నారు. కల్తీ జరిగిందని తాను చెబితే నానా యాగి చేశారని సుప్రీంకోర్టుకు వెళ్లారని చంద్రబాబు గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి దగ్గర తానెప్పుడూ అపచారం చేయలేదన్నారు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నాయకుడిగా మహాద్వార, వైకుంఠ ద్వారం నుంచి వెళ్లే అవకాశమున్నా సామాన్య భక్తుడిలాగే దర్శించుకుంటానన్నారు. కలియుగ దైవంపై నమ్మకం లేకపోతే వదిలేయవచ్చు. అపచారం చేసి దాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదన్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తే దైవం చూస్తూ ఊరుకోదన్నారు.